హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి మటన్ కీమా కర్రీ విత్ చపాతీ. వింటుంటేనే మీకు నోరు ఊరిపోతుంది కదండి. ఎందుకంటే నాన్ వెజ్ ప్రియులకి కీమా కర్రీ అంటే చాలా నచ్చుతుంది. అందులోనూ ఈ చపాతీ కాంబినేషన్లో మరి యమ్మీగా ఉంటుంది కదా. మరి ఇంకెందుకండి ఆలస్యం, రండి చూసేద్దాం తయారీ విధానం. ఇదిగోండి మటన్ కీమా కర్రీ కోసం తీసుకున్నది మటను. కీమా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి, ఎందుకంటే ఇందులో వెంట్రుకలు అవి ఉంటాయన్నమాట. కొంచెం నీట్గా కడిగి పెట్టుకోవాలి మనం. అయితే ఇది అరకిలో కీమా అండి. దీంట్లోకి నేను 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇవి చిన్నగా కట్ చేసుకుంటాను. ఇందులోకి పచ్చిమిర్చి ఏమి వేయము. తర్వాత టమాటో కూడా వేయకూడదు, బాగోదు. అయితే మనం చపాతీ చేసుకుంటున్నాం కాబట్టి ఈ లోపల చపాతీకి పిండి కలిపి రెడీగా పెట్టుకుని తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు మనం చపాతీ పిండి కలుపుకుందాము. నేను దీంతో 2 కప్పులు పిండి తీసుకున్నానండి. 2 కప్పులు అనమాట. దీనికి ఒక కప్పుకి 3 చపాతీలు వస్తాయి. మీరు ఎంతమంది ఉన్నారో ఎన్ని కావాలో దాన్ని బట్టి మీరు తీసుకోండి. అయితే దీనికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను నేను, ఎందుకంటే కర్రీలో కూడా వేస్తాం కాబట్టి మనం ఎక్కువ సాల్ట్ చపాతీలో వేయకూడదు. ఒట్టి చపాతీ తినాం కదా, కర్రీతో తింటాం కదా. సరిపడా సాల్ట్ వేసి కొద్దిగా షుగర్ వేస్తున్నానండి, 1 అర స్పూను దీంతోనూ. ఓకే, ఎందుకంటే షుగర్ వేయడం వల్ల చపాతీలు మనకి మెత్తగా వస్తాయి. అదేవిధంగా నేను గోరువెచ్చటి పాలు వేసి కలుపుతున్నానండి. గోరువెచ్చటి పాలు వేయడం వల్ల కూడా మనకి చపాతీలు మెత్తగా స్మూత్గా వస్తాయి అన్నమాట. అవి చల్లారిన సాయంత్రం వరకు ఉన్న గట్టిగా బిగిసిపోవు, స్మూత్గా మెత్తగా ఉంటాయి. సో మీరు మొత్తం పాలతోనా కలుపుకోవచ్చు, లేదంటే కొంచెం పాలేసి కొంచెం నీళ్ళేసి అలా అయినా కలుపుకోవచ్చు. అలా పాలేసి కలపడం వల్ల స్మూత్గా వస్తాయి. నేను చిన్న గ్లాసుడు పాలు వేసాను, అవి సరిపోలేదు, కొంచెం నీళ్ళు వేస్తున్నాను. కావాలంటే పూర్తిగా పాలతో కలుపుకోండి. కొంచెం పాలు గోరువెచ్చగా వేస్తే బాగుంటుందన్నమాట, పిండి కొంచెం మెత్తగా అవుతుంది. చూసుకుంటూ వేయండి వాటరు. మరి వాటర్ ఎక్కువైపోయినా మెత్తగా ఉండి చపాతీలు అంటుకుపోతాయి కదా, చేయడానికి వీలుగా అవ్వదు. అలా అని పిండి గట్టిగా కలిపినా కూడా చపాతీలు గట్టిగా వస్తాయి. సో మనం చూసుకుంటూ తగుమాత్రంగా వాటర్ వేసి కలుపుకోవాలన్నమాట. ఇదిగో ఈ విధంగా మెత్తగా స్మూత్గా, చూసారా ఇలా అంటే ఇలా మెత్తగా అవుతుంది. స్మూత్గా ఎలా కలుపుకోవాలి, ఈ విధంగాను ఇలాగా మెత్తగా కలిపిన తర్వాత దీనికి మనం కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలండి. కొంచెం ఇదిగో కొద్దిగా చేతిలోకి వేసుకుంటున్నాను. దీని చుట్టూరు ఇలాగ ఆయిల్ అప్లై చేయాలి. ఇలా రౌండ్గా బాల్లా చేసేసి చుట్టూ ఆయిల్ అప్లై చేసేసి కొంచెం మూత పెట్టేసి 1 అరగంట అలా నానేద్దామండి. పిండి బాగా నానితే 1 అరగంట చపాతీలు మెత్తగా స్మూత్గా ఉంటాయి అన్నమాట. చల్లారినా కూడా అవి గట్టిగా బిగిసిపోవు. ఓకే, ఈ విధంగా కలిపేసి మనం మూత పెట్టేసి ఉంచేద్దామండి. ఈ లోపల మనం కర్రీ వండుకుందాం. ఇదిగోండి, ఉల్లిపాయలు ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు తరుగు, కొత్తిమీర తరుగు, 1 అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఇవి ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను నేను. ఆయిల్ వేద్దాం. ఇదిగోండి 3 స్పూన్లు ఫుల్గా వేసాను నేను. దీంతోనూ సరిపోతుంది, ఎందుకంటే మటన్లో ఎక్కువ ఆయిల్ కంటెంట్, ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది కదా. సో మరి ఎక్కువ మనం వేస్తే అది ఇది కలిపి ఎక్కువైపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఉల్లిపాయలు వేసి వేపుదామండి. కొద్దిగా ఆనియన్ బ్రౌన్ కలర్లోకి రానిద్దాము. ఈ లోపల మనము దీంట్లో పసుపు సాల్ట్ వేసేస్తే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి కదా. ఇవ్వండి, కొద్దిగా పసుపు వేస్తాను.
అలాగే కర్రీ రుచికి సరిపడా సాల్ట్ మీరు తినేదాన్ని బట్టి. నాకైతే ఇది సరిపోతుంది నేను తీసుకున్న కైమాకి ఉల్లిపాయలకి. ఇది కొద్దిగా వేగనిద్దామండి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. కొద్దిగా వేగనిద్దాం. ఇదిగోండి ఉల్లిపాయలు కొంచెం వేగాయి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. ఇది కూడా కొంచెం పచ్చి వాసన పోయే వరకు కొద్దిగా వేగనిద్దాం. కొంచెం ఇలాగా వేగేటప్పుడే మనం ఈ కొత్తిమీర కరివేపాకు తరుగు వేసేద్దామండి. అల్లం వెల్లుల్లితో పాటు అవి కూడా వేగుతాయి అన్నమాట. కొద్దిగా కొంచెం అల్లం వెల్లుల్లి వేగితే మనం కారం వేసేయచ్చు. కారం వేసేద్దామండి. ఇప్పుడు ఒక స్పూను, 2 స్పూన్లు ఫుల్గా వేసానండి. ఇది కొంచెం ఘాటుగా ఉంది నా కారము, సరిపోతుంది 2 స్పూన్లు. ఒకవేళ మీకు కారం ఘాటుగా లేదు, ఆడించుకుని నిలవయ్యింది అనుకుంటే మాత్రం మీరు ఇంకొంచెం వేసుకోండి. నాకైతే సరిపోతుంది. మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోవాలన్నమాట. కారం వేసిన తర్వాత ఒకసారి మనం కలుపుదామండి. కలిపిన తర్వాత అప్పుడు కీమా వేద్దాము. ఒకసారి కలుపుతాను నేను. ఇదిగోండి కీమా వేసేద్దాం. ఇప్పుడు కారం వేసిన తర్వాత కలిపని బాగా మగ్గింది, ఉల్లిపాయలు బాగా మగ్గాయి. ఓకే, బాగా కలపాలి. ఇప్పుడు కలుపుదామండి. కలిపి కొద్దిసేపు అలాగా సిమ్లో మగ్గనిద్దామండి. ఇందులో వాటర్ కూడా బయటికి వస్తుంది అనమాట. కొద్దిగా కలిపాక మగ్గనిద్దాం. ఇదిగోండి కైమా వేసిన వెంటనే మనం ఈ విధంగా కలిపేయాలన్నమాట. లేదంటే ఉండలు కట్టేస్తాయి, చిన్న చిన్నగా అవ్వదన్నమాట కైమా. అందువల్ల మనం వేసిన వెంటనే ఇలా కలుపుతూ ఉంటే ఆ తడికి అందులో వాటర్ బయటకు వచ్చేస్తుంది. ఇది మెత్తగా ఇలాగ చిన్న చిన్నగా అవుతుంది అనమాట. మనం ఈజీగా కలుపుకోవడానికి, ఈజీగా తినడానికి బాగుంటుంది. మెత్తగా కూడా ఉడుకుతుంది. వెంటనే కలపకపోతే అది గట్టిగా అయిపోయి ఉండలాగా ఒకే చోట ఉండిపోతుంది అనమాట. దీన్ని ఇలా కలుపుతూ మనం మెత్తగా స్మాష్ చేయొచ్చు. ఇలా కలిపితేనే విడిపోతాయి. అవి పుట్టినప్పుడు కొంచెం జంటగా ఉంటాయి కదండి మాంసం ముద్దలు. అప్పుడు మనం ఇలాగా కలుపుతూ ఉంటే అవి విడిపోతాయి అన్నమాట. కొద్దిసేపు అలా యాగనిచ్చి ఒక 2 మినిట్స్ యాగనిచ్చాక అప్పుడు మనం ఇందులో వాటర్ యాడ్ చేద్దాం. 2 మినిట్స్ అలాగా యాగనిద్దాం. ఇదిగోండి 2 మినిట్స్ అలా వేగేసరికి ఇదిగో ఇందులో ఆయిల్ అంతా బయటకు వస్తుంది, చూసారా. ఇప్పుడు ఇంకా మనం వాటర్ వేసేయచ్చు కర్రీలోను. ఓకే, వాటర్ వేసిన తర్వాత మీడియంలో పెట్టి ఒక 10 నిమిషాలు, పావుగంట అలా ఉడికితే సరిపోతుందండి. ఒక 10 నిమిషాలకే సరిపోతుంది. ఎందుకంటే కైమా తొందరగా ఉడికిపోతుంది. అందులోనూ మనం మగ్గనిచ్చాము కదా, ఆయిల్లో మగ్గనిచ్చాము. సో ఇది త్వరగానే ఒక 10 నిమిషాలు లేదా పావుగంటలో ఉడికిపోతుంది. ఇప్పుడు వాటర్ సరిపడా ఇలా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాం. దించే ముందు కొద్దిగా మసాలా వేద్దాం. ఓకే, ఉడకనిద్దాం. ఇదిగో చూసారా, వాటర్ ఈ విధంగా తిరగబడిన తర్వాత మనం ఇప్పుడు మంట తగ్గించి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మొత్తం ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడకనిస్తే సరిపోతుంది. ఈ లోపల అది మటన్ ఉడికిపోతుంది అన్నమాట. ఇదిగోండి ఈ విధంగా కొంచెం దగ్గరికి ఎగిరిన తర్వాత ఈ టైంలో మనం మసాలా వేద్దామండి. మనము మన జ్యోతిష్ కిచెన్లో గ్రైండ్ చేసి ఉంచుకున్నాం కదా మసాలా, అది వెజ్ నాన్ వెజ్ ఎందులోకైనా బాగుంటుంది, నిలవ కూడా ఉంటుంది. ఇదిగో ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను నేను ఇది. ఓకే, ఇప్పుడు మరలా మనం ఒకసారి కలిపిన తర్వాత మసాలా అంతా దీనికి పట్టేటట్టు బాగా కలపండి. ఇది ఇంకా కొంచెం దగ్గరికి ఎగరాలి, అప్పుడే బాగుంటుంది. ఎగిరితేనే ఇంకా ఎగరాలన్నమాట. అయితే ఇలా కలిపిన తర్వాత ఫైనల్గా మనం లాస్ట్లో కొత్తిమీర వేద్దామండి. మరలా
మనం ముందే కొత్తిమీర ఇది కరివేపాకు కట్ చేసి వేసాం కదా, చూసారా గ్రేవీలో కలిసిపోయింది కర్రీలోను. అదనమాట, అలా చిన్న ముక్కలు కట్ చేసి వేయడం వల్ల అది కలిసిపోతుంది, కర్రీలో కలిసిపోయి ఏరు పారేయకుండా తినేస్తారనమాట, పడేయరు ఇంకా. ఓకే, ఇవి ఇంకొంచెం దగ్గరికి ఎగరాలండి, కొద్దిగా ఎగరనిద్దాం. ఇంకా బాగా దగ్గరికి వస్తే బాగుంటుంది అనమాట, టేస్ట్ బాగుంటుంది. రావాలి, దగ్గరికి రావాలి. ఇది కొద్దిగా ఇంకా ఒక 2-3 మినిట్స్ అలా దగ్గరికి వస్తే సరిపోతుందండి. ఇదిగోండి, ఈ విధంగా ఎగరాలన్నమాట. చూసారా, బాగా దగ్గరికి ఎగిరింది, మంచి కలర్ వచ్చింది. రంగు రుచి చిక్కదనం అంటారు కదా, ఇదిగో ఈ స్ట్రక్చర్ రావాలి, ఈ విధంగా సెట్ అవ్వాలన్నమాట. ఈ విధంగా కలర్ వస్తే ఇలాగా బాగుంటుంది. ఇప్పుడు అయిపోయిందండి, మనము ఆపేసి డిష్ అవుట్ చేయడమే అనమాట. ఈ కలర్ రావాలి, ఇలాగా దగ్గరికి ఎగరాలి, ఇలాగ ఆయిల్ పైకి తేలాలన్నమాట. చూసారా, ఆయిల్ పైకి తేలుతుంది. ఇదిగో దగ్గరికి చూపిస్తున్నాను చూడండి, ఆయిల్ బాగా పైకి తేలుతుంది, మంచి కలర్ వచ్చింది. ఈ విధంగా దగ్గరికి ఎగిరితేనే టేస్ట్ బాగుంటుందండి. మీరు రైస్లో తిన్నా, చపాతీ, రోటీ దేంట్లోకి తిన్నా ఈ విధంగా ఇక్కడ దగ్గరికి ఎగిరి ఇలాగ ఈ కలర్ వస్తే బాగుంటుంది అనమాట. ఇలా ఆయిల్ పైకి తేలితే ఇంకా అయిపోయిందండి, ఆపేసి డిష్ అవుట్ చేద్దాం. ఇదిగోండి, మన కీమా కర్రీ అయిపోయింది కాబట్టి మనం చపాతీ చేసేసుకుంటే వేడివేడిగా చపాతీలు తినేయచ్చు అన్నమాట. ఇది ఒకసారి మరలా ఇలా కలపాలి. పైన మనం ఆయిల్ అప్లై చేసాం కదా, ఇదంతా ఒకసారి ఇలా కలిపేసిన తర్వాత మీకు నచ్చిన సైజులో ఇలాగా ఉండలు చేసి పెట్టేసుకోవాలి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు, కొంచెం పెద్దగా కావాలంటే పెద్దగాను, మీడియంస్ వేసుకుంటే బాగుంటుందండి. మీడియం చేసుకుంటే మీకు ఈ సైజు అయితే సరిపోతుంది. ఈ విధంగా ఉండలన్నీ చేసి రెడీ పెట్టేసుకుని చపాతీలు చేద్దాం. ఇది ఈ విధంగా ఉండలు చేసి పెట్టేసుకున్న తర్వాత పీట పెట్టేసుకుని, పీట మీద కొద్దిగా మనం ఇలాగ పిండి వేసేసుకుని ఈ ఉండలు ఇలాగ పిండి అప్లై చేసేయాలండి. ఈ విధంగా ఇలాగ మొత్తం అన్ని ఉండలకి పిండి ఈ విధంగా అప్లై చేసేయాలి. ఈ విధంగా అన్నిటికి మనం ఇలా పిండి అప్లై చేసేసి ఇలాగ గిన్నెలో పెట్టేసుకుంటే ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయన్నమాట. పైన పిండి అప్లై చేసాం కదా, ఈ విధంగా అతుక్కోకుండా ఉంటాయి. అయితే ఇప్పుడు చపాతీ చేద్దాం మనం. మరలా దీనికి పైన కొద్దిగా పిండి వేద్దాం రెండు వైపులా. అయితే మనకి లేయర్గా రావాలంటే ఏం చేయాలంటే, మనము ఇలా చేసిన తర్వాత దీనికి పైన కొద్దిగా నెయ్యిలాగా అప్లై చేయాలండి. ఓకే, నెయ్యిలా అప్లై చేసిన తర్వాత అప్పుడు మరలా మనం పిండి వేస్తామన్నమాట. ఓకే, పిండి కూడా ఇలా అప్లై చేసేయండి. ఇప్పుడు దీన్ని మడత పెడతాం. ఇలా మడత పెడితే అప్పుడు మనకి లేయర్ లాగా బాగా పొరలు వస్తాయి అన్నమాట. మనం చపాతీ ముక్క ఇరుసుకొని తినేటప్పుడు లేయర్ లాగా బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, లేయర్ లాగా వస్తుంది. మీకు టైం ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకోండి, టైం లేదంటే మామూలుగా చేసేయడం. ఇలాగా మీకు నెయ్యి ఇష్టమైతే నెయ్యి వేసుకోండి, లేదు నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. కానీ ఇలా చేస్తే బాగుంటుంది. చేస్తే మీకే తెలుస్తుంది, నేను చెప్పడం కాదు, అంతే కదా, ట్రై చేస్తేనే కదా ఏదైనా తెలుస్తుంది. ఓకే, ఇలా చేసుకుని పక్కన పెట్టేసుకోవడం. ఇప్పుడు ఇంకోటి తీసుకోవడం. ఇప్పుడు దీన్ని కూడా మనం ఇలాగే పిండి అప్లై చేసి చేస్తారు. ఇప్పుడు దీనికి కూడా మనం ఇలా కొద్దిగా నెయ్యి అప్లై చేయడం.
కొంచెం, మరలా కొద్దిగా పిండి. దీన్ని ఇలా మడత పెట్టేయండి. ఇలా నొక్కేయండి మడత పెట్టిన తర్వాత. ఇప్పుడు మరలా పిండేసి ఇలా చేసేస్తాం. ఇలా చేసేయడమే. చూసుకోండి, ఎందుకంటే మరీ మందంగా ఉన్న మెత్తగా ఉంటుంది, బాగోదు. మరీ పలచగా ఉన్న అవి గట్టిగా డ్రై అయిపోతాయి అన్నమాట. సో కొంచెం మందంగా చేయాలి, మరీ పలచగా కాదు, మరీ మందంగా కాదు. చూసుకోండి, ఈ విధంగా ఇలా వస్తే సరిపోతుంది. ఓకే, ఇలాగా మనకి ఎన్ని చపాతీలు కావాలంటే అన్నీ చేసుకోవచ్చు. ఇదిగోండి అయిపోయాయి మన చపాతీలు. నేను 2 అయితే త్రికోణం చేసుకున్నాను. ఇదిగో ఈ 2 త్రికోణం చేశాను అనమాట. 2 ఏమో రౌండ్గా చేశాను, 2 ఏమో ఇలాగా స్క్వేర్ టైప్లో చేశాను. మీకు ఎలా కావాలంటే అలాగా చేసుకోవాలి. ఓకే అండి, కాల్చేద్దాం ఇప్పుడు. ఇదిగోండి స్టవ్ ఆన్ చేసి నేను అట్ల రేటు పెట్టాను, కాలుద్దాము. అయితే దీనికి నేను నెయ్యి అప్లై చేసి కాలుస్తున్నాను కొద్దిగానే. ఇందాక కలిపేటప్పుడు వేసాం కదా, జస్ట్ డ్రాప్స్ అలా వేయడమే అనమాట. అంటే మరి బిగుసిపోకుండా కొంచెం స్మూత్గా ఉంటుంది. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు మీరు ఆయిల్ అయినా వేసి కాల్చుకోవచ్చు. చూసారా, మధ్యలో మనము అది వేసాం కదా, నెయ్యి వేసి పిండేసి మడత పెట్టి చేయడం వల్ల ఇది ఇలా ఉబ్బుతుంది అన్నమాట, పైకి పొంగుతుంది చపాతి. ఇలాగా 2 వైపులా కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి కాల్చుకుంటే బాగుంటుందండి, స్మూత్గా కూడా ఉంటాయి. అవి చల్లారిన బిగిసిపోవన్నమాట. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టండి, మీరు హైలో పెట్టేస్తే మాడిపోతుంది. అలానే సిమ్లో కాలిస్తే బిగిసిపోతాయి, బాగోదు. మీడియంలో పెట్టాలి మంట చపాతీ కాల్చేటప్పుడు. ఇలా కలిస్తే సరిపోతుంది, ఇంకా తీసేసి వేరే వేసేయడం. ఇది కూడా కొద్దిసేపు ఇలా కాలాక మళ్ళీ తిరిగేయండి. మళ్ళీ నెయ్యి కానీ నూనె కానీ కొద్దిగా అప్లై చేయడం. ఇలా మళ్ళీ ఇటువైపు కూడా అలా 2 వైపులా వేసి కాల్చేసుకోవడం. ఇదిగో ఫస్ట్ త్రికోణంది కాల్చాం, ఇప్పుడు రౌండ్ది కాల్చాం, ఇది ఇప్పుడు స్క్వేర్ది కాల్చాం. ఇది కాల్చిన వెంటనే తింటేనే బాగుంటాయండి. అయితే హాట్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ కొద్దిసేపు తర్వాత తింటామంటే. కానీ ఏదైనా వేడిగానే బాగుంటుంది కదా. ఇలాగ నెయ్యి అప్లై చేసేసి మరలా దాన్ని టర్న్ చేసి ఇటువైపు కూడా ఇలా 2 వైపులా మీరు ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి 2 వైపులా ఇలా తిరిగేసుకుంటూ కాలుస్తే ఈవెన్గా కాలుతుంది అన్నమాట, మాడిపోకుండా. చూసారా ఎలా ఉబ్బుతుందో. ఆ మధ్యలోనూ మనం నెయ్యిని పిండి అప్లై చేసి మడత పెట్టి చేయడం వల్ల ఇలా ఉబ్బుతాయి అన్నమాట. ఇవి మెత్తగా కూడా ఉంటాయి తినడానికి. ఓకే, ఈ విధంగా అన్ని చపాతీలు మీరు ఎన్ని చేసుకుంటే అన్నీ ఈ కలర్ వచ్చేలాగా ఇలా కాల్చుకుంటే సరిపోతుందండి.
ఎలాగో కర్రీలో కూడా మనకు ఆయిల్ ఉంటుంది. ఇది పిండి కలిపేటప్పుడు వేసాము, అంటే కలిపేసిన తర్వాత మళ్ళీ మడత పెట్టి చేసాము. సో ఇప్పుడు కొంచెం వేసి కాలుస్తే సరిపోతుందండి. ఇది ఇలా కాలితే సరిపోతుంది. ఇలాగ ఎన్ని కావాలంటే అన్ని మనం చేసుకోవచ్చు. ఇదిగోండి, వేడివేడిగా మన మటన్ కీమా కర్రీ విత్ చపాతీ రెడీ అయిపోయిందండి. రెడీ టు ఈట్ అనమాట. పైన ఇలా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే, 2 ఉల్లిపాయ చక్రాలు కోసి పెట్టుకుంటే భలే యమ్మీగా ఉంటుంది కదండి. చాలా సూపర్ కాంబినేషన్ ఇది. మీలో ఎంతమందికి ఇష్టం ఇలాగా చపాతీలో కీమా కర్రీ పెట్టుకొని తినడం? ఇది రైస్లోకి, రోటీలోకి, చపాతీ, దోశ దేంట్లోకైనా బాగుంటుందండి. మీరు కీమా కర్రీ ఈ విధంగా చేస్తే కనుక టేస్ట్ అయితే అదిరిపోతుంది. మరి మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్లో ఇష్టమో నాకు కామెంట్ చేయండి ప్లీజ్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.